ఎంతోమంది బీసీ నేతల్ని, బీసీ మహిళల్ని, బీసీ విద్యార్థుల్ని, ప్రతి ఒక్కరిని ఈ వేదిక ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసే ఉద్దేశంలో భాగంగానే వైకే టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎంతోమంది మహామహులు, ఆయా సంఘాల నేతలు, కార్పొరేషన్ నేతలు ప్రతి ఒక్కరూ వచ్చారు. ఈ వేదిక ద్వారా తమ గళం వినిపించారు. ఇందులో భాగంగా ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పూసల రవి గారు, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. పెండ్ర రమేష్ గారు, ఎంబీసీ కన్వీనర్ రమేష్ గారు నమస్తే. గంగిరెద్దుల సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల రాజు గారు మనతో పాటు ఉన్నారు. రాజు గారు నమస్తే. సార్ ముగ్గురికి వైకే టీవీ బీసీ గళం తరపున స్వాగతం పలుకుతాను. ముందుగా రవి గారు, అసలు సంచార జాతులు ఎవరు, అసలు ఎక్కడ ఉంటారు? చాలామందికి ఇంకా తెలియదు కూడా. బీసీ గళం మేము చెప్తున్నాం, ఈ వేదిక ద్వారా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. సంచార జాతులు అనేవాళ్ళు దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు. రేడియోలు, టీవీలు లేని రోజుల్లో ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని ఇంకో ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధుల్ని ఏకం చేసిన ఘనత ఈ సంచార జాతుల వాళ్ళది. ఈ విషయం కనుక్కున్న బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం పరంగా 570 కులాలను, లక్షలాది మందిని అరెస్ట్ చేసి 1871లో క్రిమినల్ ట్రైబ్లో పెట్టిందండి. అప్పటి నుంచి మా సంచార జాతులు పైన ఒక ముద్ర వేయబడింది. సంచార జాతులు అంటే క్రిమినల్స్ అని. కానీ సంచార జాతులంతా కూడా దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు. అలా సంచార జాతులను అరెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా, మగవాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా మృతి లేకుండా చెట్ల కింద జీవనం గడిపేవాళ్ళు. అప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా మన భారతదేశానికి సంబంధించిన ధాన్యాన్ని అంతా ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటే రైళ్ల ద్వారా, అప్పుడు మా సంచార జాతుల వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండేవాళ్ళు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రైల్లో ఉండే ధాన్యాన్ని ఎక్కడికెక్కడ కింద పడేసేవాళ్ళు. అప్పుడు ఆ సంచార జాతులు బిడ్డలైన వాళ్ళు దాన్ని తిని జీవనం సాగించేవాళ్ళు. దాన్ని గమనించిన బ్రిటిష్ వాళ్ళు, సంచార జాతులు ఇంత బలవంతులా, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్ పరిగెత్తుకుంటూ ఎక్కి వీళ్ళు దోచుకుంటున్నారని చెప్పి వీళ్ళను ఊరికే ఎందుకు, వీళ్ళకి అంటే సంచార జాతులంతా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలదు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మడిలో కొత్తగా మడి చేయాలంటే ఒక కంచె వేసి గొర్రెల్ని పెడతారు, ఆ ఎరువుని ఉపయోగించుకుంటారు. ఆ విధంగా మా సంచార జాతులంతా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఒక కంచెలాగా వేసి గంజి పోసేవాళ్ళు. వీళ్ళకు ఊరికే ఎందుకు మనం గంజి పోయాలి, ఇంత బలవంతులైన వీళ్ళ చేత మనం కట్టడాలు కట్టించాలని ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం. ఒక పాత భవనాలు చూస్తే ఇది బ్రిటిష్ కాలం కట్టింది అని. అలాంటి పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు, రోడ్లు ఇవంతా కూడా సంచార జాతులు కష్టం. మా వాళ్ళు వేసిన, పూర్వీకులు వేసిన కట్టడాలు, కట్టిన కట్టడాలు అవి అంతా కూడా. అలా సంచార జాతులు బ్రిటిష్ కాలంలో ఉంటే, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సంచార జాతుల్ని ఎవరూ పట్టించుకోలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి, సంచార జాతులు వాళ్ళంతా కూడా దేశభక్తులు, ఈ విధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళు ఇంకా క్రిమినల్ ట్రైబ్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి నివేదిక ఇచ్చి 1952 ఆగస్టు 31న మా సంచార జాతులకు విముక్త సంచార జాతులని ప్రకటించారు. దాన్ని అనుసరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో మేము ఆగస్టు 31ని సంచార విముక్త జాతులు అని మేము వేడుక జరుపుకుంటున్నాం. ఆగస్టు 31 భారతదేశంలో అందరికీ 1947 స్వతంత్రం వస్తే, మా సంచార జాతులకు 1952 ఆగస్టు 31న నిజమైన స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పుడు స్వతంత్రం వచ్చినా కూడా కూడా మాకు స్వతంత్రం లేక స్వదేశంలోనే మేము పరదేశులుగా బతుకుతున్నాం. ఎందుకంటే ఒకనాడు దేశం కోసం పోరాటం చేసిన ఈ దేశభక్తులు హరికథలు, బుర్రకథలు, రామాయణం, భారతం, భాగవతం, శివపురాణాలు చెప్పుకుంటూ ఒక ఊరిలో జరిగిన స్వతంత్రాన్ని ఇంకో ఊరిలో తెలియజేసేవాళ్ళు, దేవుణ్ణి ప్రచారం చేసేవాళ్ళు, దేవుని చరిత్రలను మారుమూల ప్రాంతాలకు తెలియజేసేవాళ్ళు.
రైతులంతా కూడా కష్టపడి సాయంకాలం ఇంటికి వస్తే మా సంచార జాతుల వాళ్ళంతా కూడా సాయంకాలం పూట 8-9 గంటల సమయంలో హరికథలు బొరకథలు చెప్పుకుంటూ ఆ రైతులంతా కూడా ఉత్సాహపరిచేవాళ్ళు. వాళ్ళ కష్టపడిన కష్టాన్ని వాళ్ళు కష్టం లేకుండా రిలాక్స్ అయ్యే విధంగా చేసేవాళ్ళు. అంటే రేడియోలో లేని టీవీలు లేని రోజుల్లోనే అంత గొప్పగా దేవుల చరిత్రను మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసిన ఘనత సంచార జాతులు. చాలా మందికి సంచార జాతులు అంటే కొంతమందికి తెలియదు గురుగారు. ఎవరు అసలు సంచార జాతులు అంటే ఎవరెవరు వస్తారు దాని కిందకి? సంచార జాతులలో కులాలు 32 కులాలు ఉన్నాయి సార్ మన ఆంధ్రప్రదేశ్లో. బాలసంతు, బహ్రూపి, బుడబుక్కుల, దాసరి, దమ్మర, బుడబుక్కుల, గంగిరెద్దుల, జోగి, జంగమ, మొండిబండ, బాలసంతు, బహురూపి, పాముల, పట్ర, పరికమొగ్గల, రెడ్డిక, రాజన్నల, ఇలా 30 వంశరాజులు, ఇట్లా 32 కులాలు ఉన్నాయి. ఈ కులాల పేరు అంతా కూడా తిట్టుపదాలుగా చాలా మంది వాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ చాలా మంది కూడా టీవీలో చూస్తూ ఉంటాం. మంత్రులు గంగిరెద్దులోడా, దాసురోడా, బుడబుడకలోడా ఇలా అంటూ మా కులాలను కించపరుస్తుండే దానివల్ల సమాజంలో మా కులాలంతా చాలా వరకు వేరే మతంలోకి వెళ్ళిపోవడం, వేరే కులాలకు వెళ్ళిపోవడం. మా దాసరి కులం అయితే చాలా మంది కృష్ణబలికి వెళ్ళిపోయారు. వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు కూడా వేరే కులం, అట్లా అన్ని ఇప్పుడు గంగిరెద్దు కులం తీసుకోండి, గొల్లలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రతి కులం కూడా వేరే కులం మార్చుకొని మా జాతులంతా కూడా తక్కువ జనాభా అయిపోయింది. కానీ ఉండే జనాభాను కూడా భారత ప్రభుత్వం ఆ పరిగణనలు తీసుకోకుండా, సంచార జాతులను పరిగణనలు తీసుకోకుండా, సంచార జాతుల అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ లేకుండా భారత సంచార జాతులకి 2002-2004లో అప్పటి ప్రభుత్వం బాలకృష్ణ రేణుకే గారిని నేషనల్ D&T కమిషన్ చైర్మన్గా నియమించింది. వారు భారతదేశం అంతా తిరిగి 70 ప్రతిపాదనలతో సంచార జాతుల అభివృద్ధి కోసం 70 ప్రతిపాదనలతో ఒక నివేదికని భారత ప్రభుత్వానికి అందజేశారు. కానీ ఆ నివేదికని పక్కన పడేశారు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా నేనే పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి, దళితుల కన్నా మేము తక్కువగా ఉన్నాము, అంటే ఎకనామిక్గా, ఎంప్లాయ్మెంట్గా, మేము ఎడ్యుకేషన్లో అన్నింటిలోనూ మేము తక్కువగా ఉన్నాం, వారికి రిజర్వేషన్ ఉంది, చట్టపరమైన రాజ్యాంగపరమైన వాళ్ళకి రక్షణ ఉంది, మాకు ఆ రక్షణ లేకపోవడంలో మా జాతులంతా కూడా కులం మతం మారిపోతూ ఉన్నారు, మేమంతా దేశభక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ కన్నా ముందు నుంచి వేలాది సంవత్సరం నుంచి కూడా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్న కులాలు మా సంచార జాతులు, మమ్మల్ని ఆదుకోండి అని మేము మొరపెట్టుకోవడం జరిగింది. కమిషన్లు వేయకుండా మాకు ప్రత్యేక 12% రిజర్వేషన్ని మాకు కల్పించాలని జాతీయ స్థాయిలో మేము వారిని కోరడం జరిగింది. కానీ వారు మళ్ళీ బికురామ్జీ అనే కమిషన్ వేశారు. ఆ కమిషన్ వల్ల మాకు ఎటువంటి లాభం లేదు. కానీ మా వాళ్ళంతా ఆ కమిషన్ ఎక్కడికి వస్తే అక్కడికి, గుంటూరు వస్తే గుంటూరు, హైదరాబాద్ వస్తే హైదరాబాదు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరూ అర్జీ తీసుకొచ్చి అక్కడ కమిషన్ దగ్గరికి ఇస్తారు. కానీ ఆ కమిషన్ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓకే, దానివల్ల కూడా మేము కూలి చేసుకునే డబ్బులతో కూడా మా వాళ్ళంతా కూడా నష్టపోతున్నారు. ఒక ఆశ మా వాళ్ళంతా కూడా, మేము ఆ కమిషన్కు ఒక అర్జీ ఇస్తే మా కులాలకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది, డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక ఉంటుంది అనే ఆశతో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా అర్జీలు ఇచ్చారు. రైట్, ఒక్క నిమిషం. ఆవుల రాజు గారు గంగిరెద్దుల సంఘం రాష్ట్ర నాయకుడిగా, గంగిరెద్దులు అంటే ఆ పండుగలప్పుడు తప్ప ఆ తర్వాత వాళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ఆ తర్వాత వాళ్ళ జీవన భృతి ఏంటి, వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుంది? సార్, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ప్లీజ్. నేను నా కులంలో పుట్టినందుకు సిగ్గుపడలేదు, కానీ నా కులాన్ని బీసీలో చేర్చడానికి నిజంగా బాధపడుతున్నాను. వై? ఎందుకంటే సార్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన యొక్క భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారం ఏదైతే కేటగిరీ ఉందో, రిజర్వేషన్ ఉందో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కదా. అంటే ఇక్కడ మన దృష్టిలో, అంటే మన రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీ అంటే తక్కువ జాతి అని. నేను ఎవరిని తక్కువ పట్టట్లేదు, వాళ్ళ ఎవరిని తప్పుగా నేను మన్నించండి. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ తక్కువ జాతి వాళ్ళు, బీసీ వాళ్ళు వాళ్ళకన్నా కొంచెం మెరుగైన జాతి అని. కానీ ఇక్కడ నా జాతి ఏదైతే ఉందో, నా గంగిరెద్దు జాతి ఏదైతే ఉందో,
అది మా యొక్క కులవృత్తి ఏంటంటే సార్ భిక్షాటనం. అంటే ఇక్కడ నేను భిక్షాటనం అనేకోవడం కూడా ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళను ప్రదర్శించి వాళ్ళు నిజంగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ నా జాతి వారు కూడా ఊరికే భిక్షాటనం ఎవరు చేయడు సార్. గంగిరెద్దు జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కళ ఏదైతే ఉందో, ఎద్దును ఆడిచ్చే కళ ఏదైతే ఉందో అది నిజంగా సార్ మీరు చూస్తే ఎంత భయంకరమైన ఆట ఉంటారు. ఎందుకంటే ఒక ఎద్దు అనేది 400-500 కేజీ బరువు ఉంటుంది. అటువంటి ఎద్దును కూడా చెస్ట్ మీద ఎక్కించుకుంటారు, దాన్ని మోస్తారు, కాళ్ళ ఎక్కించి మోస్తారు. అంత బలమైన ఎద్దును కూడా మోసుకుంటూ కూడా వాళ్ళు వాళ్ళ మా కళను ప్రదర్శించి మేము భిక్షాటన చేస్తాం తప్ప ఎవరి దగ్గర పన్యాయం తీసుకోం. అటువంటి మమ్మల్ని ఈ ఏదైతే మనం చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ అని చెప్తున్నారో వాళ్ళ దగ్గర కూడా భిక్షాటన చేసింది జాతి మా సార్ మాది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు పెట్టే స్థాయిలో ఉన్నారు, నేను మీ దగ్గర తీసుకున్న స్థాయిలో ఉన్నా, అప్పుడు మీరు తక్కువ వాళ్ళ నేను తక్కువనా? అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ అంటున్నారో వాళ్ళ దగ్గర కూడా అడుగుతుంది జాతి మాది. అటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి నిజంగా ఎస్సీ ఎస్టీ కానీ తక్కువ పెట్టాల్సిన బదులు ఎక్కడో పైన ఉన్న బీసీలో పెట్టి మాకు అన్యాయం చేస్తారు సార్. దానివల్ల నేను నిజంగా బాధపడుతున్నాను. ఇంకో విషయం సార్, మా జాతిలో ఫస్ట్ నుంచి కూడా ఒక మాట ఉంది, మన జాతిలో ఎవడు చదువుకున్న ఉద్యోగాలు రావు అనే ఒక ఆలోచన ఉంది. నా విషయంలో చెప్తున్నాను, నేను 10th అయిన తర్వాత నాన్నని చదువుకుంటా అంటే మా నాన్న ఒక మాట చెప్పాడు, మన కులంలో ఉద్యోగాలు రావు, నువ్వేమైనా పొలం పని చేసుకో లేదా ఆటో కొనుక్కో, నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకుంటే నేను చదివించే స్తోమత నాకు లేదు, నేను చదివించలేదు. అంటే ఎవరూ లేరా ఈ కులం నుంచి అసలు ఏ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ అటు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరా? సార్ ఐఏఎస్ సార్ పక్కన పెట్టండి సార్, మినిమం ఈ ఊళ్ళో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, మినిమం ఒక అటెండర్ పోస్ట్ ఉన్నాడు అన్నాడు ఒక్కడు లేడు సార్ ఊళ్ళో నా జాతుల్లో. అలా మా నాన్నగారు చెప్తాను, నేనేం చేశాను సార్, నైటు పని చేసుకుంటా పగల కాలేజీకి వెళ్తా, అలా MBA చదివాను సార్. గుడ్, వెరీ గుడ్. చదివిన తర్వాత నాకు 2012లో నాకు డిపార్ట్మెంట్ బాగా పిచ్చింది సార్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. 2012లో అప్లై చేశాను కానిస్టేబుల్కి. నేను బేసిక్గా కాలేజ్ అథ్లెటిక్ రన్నింగ్, ఓకే, నాన్ స్టాప్ 20 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తా. వెరీ గుడ్. అంత పిచ్చిగా ఉన్నవాడిని ఏదో అంటారు సార్, ముందాగేవాడిగా ఎంత పిచ్చి ఉండదో, కాకి డ్రెస్ కనిపించినా కాకి వెహికల్ వెళ్తున్నా సరే అంత పిచ్చిగా చూసేవాడిని, ఎప్పుడు డిపార్ట్మెంట్ వెళ్తానని చెప్పేసి. పోలీస్ అంత ఇష్టం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. అటువంటి నేను అన్ని క్వాలిఫై అయ్యాను, హైట్, వెయిట్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, మీకు లైవ్తో సహా చూపిస్తాను సార్. ఒకసారి చూడండి సార్, క్యామ్ ఒకసారి చెప్తాను సార్. ఇది నేను ఫిజికల్ టెస్ట్లే కానీ రన్నింగే కానీ అన్ని క్వాలిఫై. ఎగ్జామ్కి వెళ్ళాను సార్, ఆ ఎగ్జామ్లో నాకు 70 మార్కులు వచ్చినాయి, ఇంకో వ్యక్తికి 40 మార్కులు వచ్చినాయి. జాబ్ ఎవరు కావాలి సార్? యాక్చువల్గా 70 మార్కులు వచ్చేవరకే ఉద్యోగం కావాలి, కానీ మన భారతదేశంలో ఏంటంటే ఆ 70 మార్కులని గుర్తించరు, 40 మార్కుల వరకు రిజర్వేషన్ల ప్రకారం ఇస్తారు. నా బాధ అదే సార్. ఇప్పుడు నేను పడిన బాధ ఏంటిదో, నేను అన్నగారి వల్ల నిజంగా ఈ సంఘాలు వచ్చాను, రవీణ గారి వల్ల. ఎందుకంటే ఆయన 2016లో నేను కలిసి ఆయన్ని. నేను పడిన బాధ ఎంత అయితే ఉంది సార్ చెప్పలేమాట, ఎందుకంటే 70 మార్కులు వచ్చి కూడా జాబ్ పొందలేకపోయాను. అప్పటికే నా సంఘం, నా కులంలో ఉన్న భావన ఏంటంటే మనకు ఉద్యోగాలు రావు. నేను దాన్ని పోగొడదామని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తే నాకు ఉద్యోగం అలా, నాకన్నా తక్కువ మార్క్స్ 40 మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పటికి ఏజ్ ఉందా లేక ఏజ్ కూడా దాటేసారా? మీకు ఇంకా ఇబ్బంది లేదు? ఇప్పుడు నాకు 35 సార్. ఇప్పుడు అయితే జాబ్కి సంబంధించి అర్హత లేదు సార్, లేదు, పోయింది. నేను పడిన బాధ నా కులాలు ఇంకెవడ పడకూడదని 2016 నుంచి ఇప్పటి వరకు కూడా నా వెనమాలు వచ్చే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, అప్పుడు దాని చదువు లేదు ఎవరికి, ఇప్పుడు చదువుకుంటున్నారు. చదువుకున్న వ్యక్తి నేను పడిన బాధ పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో నా భవిష్యత్తు పక్కన పోయినా పర్లేదు, నా కులంలో ఇంకెవడు చదువుకున్నా ఈ బాధ పడకూడదని చెప్పేసి. మీరు ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ నేను వ్యవసాయం చేస్తున్నా, కూలి పని చేస్తున్నాను సార్. గొప్పగా చెప్పుకోవాలి బ్రదర్, మీరు అట్లా కూలి పని చేస్తాను. మీరు పెట్టే మెతుకులే ఈ రోజు అన్నం తింటాం అంతా కూడా, అంతే కదా? అయితే పోలీస్ కన్నా గొప్ప ఉద్యోగం వ్యవసాయం అంటే, ఫార్మర్ అంటే గుర్తుపెట్టుకో, దేశానికి వెన్నుముక్క రైతన్న అంటారు, అవునా? ఆ తర్వాతే మనల్ని కాపలా కాసేవాళ్ళు కానీ, పోలీసులు కానీ, జవాన్లు కానీ, అవునా కాదు? అవును సార్. నువ్వు తక్కువ ఉద్యోగం కాదు నువ్వు సంపాదించింది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వే కదా ఓనర్ అక్కడ. సరే, నీకు బాధ కలగొచ్చు, నీకు 70 మార్కులు వచ్చి ఉద్యోగం రాలేదని నువ్వు పడ్డ మానసిక క్షోభ చెప్పనవసరం. ప్రతి ఒక్కరు, చాలా మంది విద్యార్థులు, ఇలాంటి విద్యార్థులు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు దేశంలో, కాదనలేదు, సత్యం అది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తారు సార్. ఇప్పుడు మీరు అడిగారు కదా, సంక్రాంతి టైంలో వాళ్ళకి ఓకే వెళ్తారు, మిగతా టైంలో ఏంటని చెప్పేసి.
సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు సంక్రాంతి అంటే నిజంగా అన్నగారు చెప్పినట్లు సాయంత్రం పూట రైతులందరూ కూర్చుంటే మా ఆట ప్రదర్శించి వాళ్ళ దగ్గర కలెక్షన్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు నిజంగా మా ఇద్దరిని చూస్తే సాక్షాత్ నందీశ్వర్ అని చెప్పేసి దండం పెట్టేవాడు. కానీ ఇప్పుడు పోని ఆ కల్చర్ పోయింది. పోయి ఏమైందంటే మా జాతి వాళ్ళు ఎక్కడన్నా వెళ్తే వీళ్ళు దొంగలని చెప్పేసి కొడుతున్నారు సార్. చాలా చోట్ల జరిగింది. పైగా కొంతమంది శివుడి ఆయుధమైన నందీశ్వరుని తీసుకెళ్ళి భిక్షాటన చేస్తావా అని చెప్పేసి కొడుతున్నారు. మా యొక్క స్త్రీలు ఏం చేస్తారంటే సార్, ఈ పూసలు అవి ఉంటాయి కదా, వెంట్రుకలు పూసలు ఉంటాయి, వాటిని నమ్ముకుంటూ ఉంటారు. ఊళ్ళో ఎక్కడ దొంగతనం జరిగినా సరే మా మీద వచ్చేస్తుంది. ఎవడో చేసిందని మీకు అంటగాడు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎక్కడ దొంగతనం జరిగినా అది మా మీద వస్తుంది. ఏంటంటే మమ్మల్ని దొంగలుగా కేటాయించారు, బ్రిటిష్ వాళ్ళు వేసిన ముద్ర ఇంకా అక్కడికి ఇప్పుడు అలా ఉంది. చెప్పుకోవడానికి బీసీలు సార్, కానీ ఎస్సీ ఎస్టీ దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే సార్ నేను చెప్తున్నాను, ఇంకొక వ్యక్తిని వేరే కులం వాడిని మనం ఏంటి అంటక్కర్లేదు. నువ్వు నన్ను ఏంటి అంటావా, నీ జాతి ఏంటి నా జాతి ఏంటి, కేసులు పెడుతున్నారు. అంటే అది ఇప్పుడు అంటే ఎస్సీ ఎస్టీ అంటలేదు సార్. ఇప్పుడు మిగతా అయితే పెద్ద కులాలు ఉన్నాయో పెద్ద కులాల దృష్టిలో మేము వాళ్ళతో సమానం బీసీలోనే ఉంది, బీసీలోనే. కానీ మా స్థాయి ఎక్కడ అనగాని జాతి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే కొంచెం మమ్మల్ని ఆ బీసీలను తీసేసి మార్చండి. ఎందుకంటే నేను చెప్పే కదా, బీసీలు పెడతాం వల్ల నిజంగా చాలా బాధపడుతున్నాను. ఎందుకు బీసీలో ఉన్నానని చాలా బాధపడుతున్నాను. నా తర్వాత వచ్చే తరం కూడా బాధపడకూడదని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది సార్. ఆ బీసీ అనే పదం మార్చినంత మాత్రాన మీ జీవితాల్లో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు బ్రదర్? ఒక మాట దాన్ని చెప్తే సార్, ఇప్పుడు అదే నేను బీసీలో లేకుండా ఎస్సీలో ఉంటే నాకు జాబ్ వచ్చేది అదే వచ్చేది అదే సార్. వచ్చుంటే ఎవరైనా ఫైనాన్స్ పొజిషన్ ఏముండేది, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేవాడిని, నీ కుటుంబం బాగుండేది, ఉండేవాడు. నాలాగే నా జాతిలో నా కులంలో కొన్ని 100 మంది జాబులు ఇచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పేట్టు నా కులంలో ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఎవడో లేడు. ఇప్పుడు 100 మందికి వచ్చింది అనుకోండి, 100 మంది జాబ్ వచ్చింటే 100 మందిలో 100 మంది కుటుంబాలు హ్యాపీ. దానివల్ల మిగతా ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు మారుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ రిజర్వేషన్ మాకు లేకపోవడం వల్ల, మాకు రావట్లేదు రిజర్వేషన్ వల్ల మా యొక్క కుటుంబాలు ఆర్థికంగా వెనకబడిపోయింది, సామాజికంగా వెనకబడిపోయింది, రాజకీయంగా వెనకబడినాయి. రైట్. రమేష్ గారు, పెండ్ర రమేష్ గారు, తమ్ముడు ఆవేదన విన్నారు కదా. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైకే టీవీ బీసీ గలం అనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా 12 గంటలు ఏకదాటిగా బీసీలందరి ఆవేదన వినాలి, బీసీలని పెద్ద ఎత్తున సమాజంలో బీసీలందరికీ పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ వైకే టీవీ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే ఈ కమ్యూనిటీ సంస్థలో రాష్ట్ర సంచార జాతీయ నాయకుల నుంచి పూసల రవీణ గారికి కానీ, ఆవుల రాజు గారికి కానీ, మరి ఈ వైకే టీవీ వారికి కానీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి ఎంబీసీ కులాలు 32 కులాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క కులం మెజార్టీ, ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కో ఏరియాల్లో కొంతమంది కులాలు మెజార్టీ ఉండటం వాస్తవం. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి కన్వీనర్గా ఈ కులాలకు ఉన్నానో, అందుకోసం నేను నా సొంత కులం గురించి కాకుండా 32 కులాల గురించి కూడా నేను మాట్లాడే అవకాశం నాకు ఉంది. ఆ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా మనం అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టి ఎవరైతే బీసీలు అనగారిపోయారో వాళ్ళకి మనం లైఫ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో 20% రిజర్వేషన్లు ఇస్తే ఆ రోజు దాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 33% పెంచి మరి తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అనేలా మరి చంద్రబాబు నాయుడు గారు నిరూపితే, మరి ఈరోజు మరి యువనేత ఐటీ శాఖ మంత్రి వారు నారా లోకేష్ బాబు గారు మరి పెద్ద ఎత్తున ఈ బీసీ సాధికారులని చెప్పి పెట్టి కులాల్లో బీసీసీఎల్లో, ఎస్సీసీఎల్లో పెడితే కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈ కుల సాధికారులు పెడితే ఆ కులాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని వెలుగు తీసి ఆ నాయకుల్ని మనం పార్టీ పరంగా మరి ఇంకా ముందుకు తీసుకెళ్తే, పార్టీ పరంగా ముందుకెళ్ళినప్పుడే కులపరంగా ఈరోజు అందరికీ కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 56 సాధికార సమితుల్లో భాగంగా ఎంబీసీ అనే సాధికార సమితి వేసి దానికి కన్వీనర్గా నన్ను పెట్టి మరి మా స్థాయిలో స్టేట్ వారీగా పనిచేసాం. మా సంచార జాతుల నుంచి పార్టీ విజయానికి కృషి చేసాం. అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కూడా అదే మాకు ఉత్సాహాన్ని ఇచ్చి
మీరు పనిచేయండి, మీతో మేము ఉన్నామని చెప్పడం జరిగింది. మేము పనిచేసాం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీల పరంగా ఓకే, మీరు అన్ని పార్టీలకి సపోర్ట్ చేస్తున్నారు, ఆ పార్టీలను గెలిపిస్తున్నారు, వాళ్ళ ఆందోళనలు ఎత్తిస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. అదే మీకు చెప్తా ఉన్నానన్న. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కొన్ని డిమాండ్లు చేసాం. జైహో బీసీలో ఆ డిమాండ్లకి మరి యనమల రామకృష్ణ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, సవితమ్మ గారు కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో చెప్పాం. గతంలో ఉన్నటువంటి ఈ పాములు ఆడించుకోవటం, గంగిరెద్దులు ఆడించుకోవటం, మందులు అమ్ముకోవటం ఇలాగా రకరకాల విత్తుల్లో ఉన్నటువంటి ఈ సంచార జాతులకి మరి వీళ్ళు వయసు రీత్యా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వాలని మేము అడగడం జరిగింది. అది కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకున్నారు. తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ కులాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా దాడులు జరుగుతున్నాయి. కనీసం 200 మంది రోడ్డు మీద కూర్చోవాలన్నా కూడా అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నారు. మా కులాలను కొట్టినా తిట్టినా పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ ఎలాగైతే ఉందో ఈ ఎంబీసీలకు కూడా అట్రాసిటీ తీసుకురావాలని మేము కోరటం జరిగింది. దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బీసీ వర్గాలన్నింటి మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీల మీద విపరీతమైన దాడులు జరగటం, ఆ దాడుల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచించి యావత్ ఎంబీసీలకే కాదు బీసీలందరికీ కూడా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి సంచార జాతుల్లో ఈరోజు మా కులాలు ఉన్నాయంటే దానికి కారణం ఏదైతే పూర్వంలో మా కులాలకి నాయకత్వం లేకపోవటం, ఇలాంటి రవణ కానీ వీళ్ళు కానీ పెద్దలో విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా మైనస్, అందుకోసం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి మరి ఈ రోజుకి కూడా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అత్యంత వెనకబడిన కులాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ ఎంబీసీ కులాలు, సంచార జాతులు. మరి ఈ కులాలకి ఈ రోజుకి కూడా తగిన గుర్తింపు లేదు, గౌరవం లేదు. మరి గత ప్రభుత్వంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఇడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ సమాజంలో ఎంబీసీలు కూడా ఓ భాగం ఎంబీసీలకు కూడా మనకు గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంబీసీ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి 2 దఫాల్లో 160 కోట్ల రూపాయలు ఇచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మీద 30,000 రూపాయల ఆర్థికంగా పూసలు కానీ గాజులు కానీ ఇలాంటివి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. అది పెద్ద ఎత్తున ఎంబీసీ కార్పొరేషన్ బట్టి ఎంబీసీలు ఉన్నారు, కార్పొరేషన్ ఇచ్చారనే ఉద్దేశంతో మేమంతా కూడా పనిచేసాం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విభజించి కార్పొరేషన్లు వేశారు. అక్కడ దాకా బాగుంది, దానికి విధులు లేవు, నిధులు లేవు, కుర్చీలు లేవు. ఈరోజు కూడా కార్పొరేషన్లు అయితే వేశారు కానీ మా కులాలని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఎవరు మాట్లాడిన దాడులు ఈ విధంగా అనగదొక్కే ప్రయత్నం చేశారు, అనగదొక్కారు. మరి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీల్లో అవగాహన తీసుకురావాలి, బీసీలతో పాటు ఎంబీసీలకు కూడా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రానున్న రోజుల్లో మా కులాలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వబోతున్నారు, ఇస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ రోజైతే ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, విద్యాపరంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు విద్యావంతులు చూశారు మీరు, అందరూ విద్యల్లోకి వెళ్ళారు. పిల్లలు ఉద్యోగాలకి ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మేము ఈ రోజుకి కూడా కళల్ని ప్రోత్సహించమని అడుగుతున్నాం, కానీ కళలు చేసే పరిస్థితుల్లో కొంతమంది లేరన్నా. ఎందుకంటే ఆ రోజు ఒకటి బుట్టట్టుకుని మందులు అమ్ముకోవటానికి, గంగిరెద్దులు ఆడించుకోవటాకో లేకపోతే పాములు ఆడించుకోవటాకో వెళ్ళే పరిస్థితి. ఈరోజు పిల్లలు అప్డేట్ అయ్యారు, చదువుకున్నారు. ఇప్పుడు అదే కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేసి ఆ గంగిరెద్దుల్ని మమ్మల్ని ఆడించుకోమంటారా, ఆ పాముల్ని మమ్మల్ని ఆడించుకోమంటారా? సమాజంలో మాకు గౌరవం లేకుండా లేదు. అందుకోసం మాకు కూడా అన్న చెప్పినట్టు రిజర్వేషన్లు కల్పించి మాకు కూడా రిజర్వేషన్ల కోటాల్లో ఉద్యోగాలు లేకపోతే రాజకీయంగా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మమ్మల్ని ఎదురుకు తీసుకెళ్లాలని మరి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజుకి కూడా సంచార జాతులకి ఇల్లు లేని పరిస్థితులు, సరైన ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేని పరిస్థితులు. హౌసింగులకి వెళ్ళాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందంటే అన్న స్థానిక ఎంపీపీ జడ్పీడీసీ లేకపోతే ఎంపీడీసీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళటం, 10 ఇల్లులో 15 ఇల్లులో 5 ఇల్లులో ఉంటాం. ఆడికి వెళ్ళిన తర్వాత సార్ మమ్మల్ని చూడండి సార్ మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటే అదే రకంగా ఈ రోజుకి కూడా ఇంటి స్థలాలు లేని పరిస్థితుల్లో, ఇల్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారన్న. అదేవిధంగా మరి వాళ్ళకి మనం పక్కా గృహాలు కట్టించాలన్నా ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా సంఘాలకు ఇచ్చి సంఘాల ద్వారా ఎవరైతే ఈ కులాల్లో ఇబ్బంది పడి ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో లేకపోతే అసలే ఆధార్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో కుల సంఘాల మీదో కార్పొరేషన్ మీదో పెడితే కానీ న్యాయం జరగదని. ఎందుకంటే లోకల్గా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని డామినేషన్ చేయలేరు. మాకున్న కమ్యూనిటీ వల్ల ఇబ్బందులు
రాజకీయంగా మాలాంటి తిరిగే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నాం. అలాంటిది ఒక సాధారణ పొద్దున సాయంత్రం దాకా కూలి పని చేసుకుని అతను కూడా వెళ్ళి వాళ్ళతో పోరాడాలంటే పోరాడలేడు. పెడితే తింటాం, కొడితే పడతాం అన్నట్టుగా ఉంది మా జాతుల పరిస్థితి. అందుకోసం మేము మా బిడ్డలో చదువుకుంటున్నారు కాబట్టి పెడితే తింటాం, కొడితే పడం అనే స్థాయిలోకి వచ్చాం. దయించి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు ప్రత్యేకంగా ఎంబీసీలకి వెనకబడిపోయి ఉన్నాం. మాకు రక్షణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడుల్ని మరి ఖండించాలన్నా మేమంటే అవతల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మన సోదరు చెప్పినట్టు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఒక ప్రత్యేకమైన కేసు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఎవరో కూడా సాహసాలు చేయరు. కానీ ఒక బీసీలో ఉండి ఇంత చిన్న కులాల్లో ఉంటే మేము ఎవరినైనా కూడా ఏదైనా అంటే వాళ్ళు మాపై కొట్టినా తిట్టినా మాకు ఏ రక్షణ చట్టం లేదు. అందుకోసం బీసీ రక్షణ చట్టం. రేపు మీకు అదే రక్షణ చట్టం వస్తే మీరు దుర్వినియోగం చేయరని నమ్మకం ఏంటి అన్న? మాకు ఇప్పుడే మీకు చెప్తా ఉన్నాం, మాకున్నటువంటి కమ్యూనిటీల్లో అంతగా అంటే నేను చెప్పింది కరెక్టేనా? మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. మీరు అడుగుతున్నారు రేపు మాకు అది ఒక సపోర్ట్గా ఉంటుందని, కానీ రేపు మీరు చేరని నమ్మకం ఏంటి? అదే మీరు అడిగిన దానికి నేను చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఏంటంటే విషయం, మాది పెద్ద పెద్ద సామాజిక వర్గాలు కాదు, బళ్ళు ఎట్టి సైలెన్సర్లు ఇప్పేసి లేకపోతే రోడ్ల మీద ఆని కొట్టాలి ఈయన కొట్టాలి అనే టైప్ కాదు. మేము సైలెంట్గా ఏదో పని చేసుకోవటం బతకటం అక్కడ వరకునే. అన్యాయంగా వస్తే ఎవరైనా మాకు అండగా నిలబడుతుందనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం అడుగుతూ ఉన్నాం. కానీ ఒకళ్ళ మీద దాడులు చేయటకు, ఒకళ్ళ మీద మేము విభేదాలు వేయటకు మాకు అవసరం లేదన్న. మాకు మా బిడ్డలకి రక్షణ కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాకు ఈ రక్షణ చట్టం మాకు కల్పిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్. రవీణ, మీరు చెప్పండి, ప్రభుత్వాలు మీకు ఎటువంటి పథకాలు సపరేట్గా పెడితే బాగుంటుంది? తను చెప్పినట్టు ఈ చట్టం తెస్తే ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా సార్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మా మనవి, దళితుల కన్నా మేము అన్నిట్లోనే వెనకాల ఉన్నాం కాబట్టి స్వతంత్రం రాకముందు నుంచి కూడా సంచార జాతులను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. మేమంతా అత్యంత వెనుకబడిన కులాలు సంచార జాతులు. భారత ప్రభుత్వం గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. కానీ మా కులాల డెవలప్మెంట్కి ఎటువంటి ప్రణాళిక లేదు. మేమంతా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము విన్నవించుకునేది ఏమంటే, అత్యంత వెనుకబడిన కులాలు సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి, 12% రిజర్వేషన్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతదేశం అంతటా 12% నుంచి 15% మేము ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో కూడా 1 కోటి మంది ఉన్నాం మేము. ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000 నుంచి 40,000 మందికి ఉన్నాం మా సంచార జాతులంతా కూడా. కానీ నో ఎడ్యుకేషన్, నో ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మేము చాలామంది కూడా ఒకప్పుడు భారతదేశ కళలు సాంప్రదాయక ప్రతిరూపాలైన సంచార జాతులు ఇప్పుడు అడుక్కోవడం ఉన్నాం. ఇది ఎలా వచ్చిందంటే, సంచార జాతులంతా కూడా మా వారి సాంప్రదాయాలకు విరుద్ధమైన అర్థం చేసుకోలేని యాక్ట్లు వచ్చాయి. మాకు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది, అడవులోకి వెళ్ళకూడదు. అదే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకొచ్చి గ్రామాల్లో ఉండకుండా, వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చి అంటే జంతువులు పట్టుకునేయకుండా, ఆ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ అడ్డంకులు సృష్టించారు. ఎక్కువ యాక్టులని మా తీసుకొచ్చి, ఎందుకంటే మా సంచార జాతులంతా కళలకి దూరమైనప్పుడు మా వాళ్ళ వృత్తి ఏమిటంటే అడవుల్లోకి వెళ్ళడం, వేటాడే గుణం ఉంటుంది. సంచార జాతులంతా కూడా వేటాడే గుణం ఉంటుంది. వేటాడి జీవనం సాగిస్తాం. అసలు మా జీవన విధానమే సపరేట్గా ఉంటుంది. మా వేష భాషలు సపరేట్గా ఉంటాయి, నివాస స్థలాలు సపరేట్గా ఉంటాయి. ఊరికి దూరంగా గుడిసెలు వేసుకొని బతుకుతారు మా వాళ్ళంతా కూడా. పోలీసులు అంటే భయం, రాజకీయ నాయకులు అంటే భయం. ఎందుకంటే నాడు బ్రిటిష్ వాళ్ళు విధించిన ఆ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ వల్ల ఎక్కడ పోలీసులు అంటే భయం, ఎందుకు వస్తే మనల్ని జైల్లో పెడతారనే భయం. దానివల్ల ఊరికి దూరంగా గుడిసెలు వేసుకొని ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. వేష భాషలు మరుగు భాష ఉంటుంది మా కులాలకంతా కూడా. అదేవిధంగా మా కట్టుబాట్లంతా కూడా సమాజానికి దూరంగా ఉంటాయి. వివాహాలు కానీ, పంచాయతీలు కానీ, విడాకులు కానీ మా వాళ్ళే పంచాయతీల రూపంలో మేము పెద్దలు చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఈ భయం. అదేవిధంగా మా జీవన శైలి కూడా వేటాడి జంతువులను తీసుకొని భుజిస్తారు. ఎందుకంటే వృత్తి లేదు కదా, చదువు లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు, ఏమీ లేని దానివల్ల అన్నీ దూరం అయిపోవడం వల్ల చివరకు బెగ్గింగ్,
ఇప్పుడు సంక్రాంతి వస్తే దాసరి హరిదాసు వస్తారు, మా దాసరి కులం హరిదాసు, గంగిరెద్దులు. ఈ రెండు కూడా రాష్ట్రంలో నుంచి ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి నుంచి ప్రతి రాష్ట్ర గవర్నర్ వరకు కూడా ఆ పండుగ రోజు మా రెండు కులాలను పిలిపించి గంగిరెద్దును హరిదాసు తీసుకొని ఆడించుకోవడం, వేడుక చేయడం చూస్తారు. చక్కగా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. కానీ ఈ కులాలు భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న కులాలు, ఈ కులాలను అన్ని విధాలా డెవలప్ చేయాల్సింది గురుకుల బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని గుర్తించరు. ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా విజ్ఞప్తి మేరకు జియో నెంబర్ 17 ద్వారా ప్రత్యేక కార్పొరేషన్, మోస్ట్ డెవలప్మెంట్ క్లాసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని కూడా 90% సబ్సిడీతో బ్యాంకులకు సంబంధం లేకుండా, భారతదేశంలో ఎక్కడా లేదండి. మేము అడిగాం, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, మేము అడిగాం మాకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వండి, బ్యాంకుల ద్వారా మాకు వద్దు అన్నాం. బ్యాంకులు లేకుండా మీకు ఎలా రుణాలు ఇస్తారంటే, మా వాళ్ళకి ఆధార్ కార్డులే ఉండవు, రేషన్ కార్డులే ఉండవు, బ్యాంకుకి వెళితే మీరు షూరిటీ పెట్టమంటారు. అందుకే బ్యాంకులకు సంబంధం లేకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా మాకు రుణాలు ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. మా వాళ్ళంతా అడుక్కోవడం కాకుండా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఎప్పుడు అడుక్కోకూడదు, సమాజంలో గౌరవంగా ఉండాలని. ఆ గౌరవంగా ఉండాలంటే మాకు రుణాలు ఇవ్వండి అని మేము వారిని కోరగా వారు ఒప్పుకున్నారు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జియో ఇచ్చారు. జియో నెంబరు 17 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 90% సబ్సిడీతో 30,000 రూపాయలు రుణాలు అందజేశారు. దాని తర్వాత మాకు ప్రతి కుటుంబానికి కూడా 100 యూనిట్లు ఉచిత కరెంటు కూడా టీడీపీ ప్రభుత్వమే ఇచ్చింది. కానీ ఆ ఉచిత కరెంటు 100 యూనిట్లు ఇచ్చిందే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం లేదు. ఎంతసేపు మా కుల సంఘ నాయకులు వెళ్ళి మా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం మనకు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి అని మేము చెప్తున్నామే కానీ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ ఉచిత కరెంటు ఈ సంచార జాతులకు ఉంది అని తెలియజేయడం లేదు. మా కుల సంఘాల వల్లనే జరుగుతూ ఉంది. దాంతో 100 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటే 101 యూనిట్ వస్తే ఫ్రీ లేదు, మొత్తం కట్టాలి. అందుకే మేము గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, మా ఆంధ్రలో ఆడపడచ్చు శ్రీమతి బీసీ శాఖ మంత్రులు సవితమ్మ గారికి వినియోగించుకున్నాం. కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు మాకు ఉచితంగా ఇవ్వండి, 200 యూనిట్లు తర్వాత వస్తే దానికి బిల్లు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం ప్రభుత్వానికి, మంత్రివర్గులకు తెలియజేశాం. మేము కోరేది ఒకటే, సంచార జాతులకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించండి. మేము కూడా ఈ దేశస్తులమే, సంచార జాతులంతా కూడా ఈ దేశానికి అన్ని విధాలా ఉపయోగపడే వాళ్ళు, మమ్మల్ని కూడా గుర్తించి మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో సంచార జాతులు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టారు 24%. తర్వాత మాన్యశ్రీ లెజెండరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% పెంచారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని తొంగలో దులిపేసింది. మేము ఇప్పుడు మళ్ళీ కోరేది, ఎందుకంటే మేము స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకు కావాలంటున్నామంటే, స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని బీసీలో ఉండే 4-5 కులాలే అనుభవిస్తున్నాయి. మా సంచార జాతులు ఇంతవరకు వార్డు మెంబర్ కూడా కాలేదండి. అందుకని ఏబిసిడి కేటగిరీ చేస్తే మాకు కూడా స్థానిక సంస్థల్లో మేము సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా అవుతాం, జడ్పీ చైర్మన్గా అవుతామని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం. రైట్. రాజు, మీరు చెప్పండి, గవర్నమెంట్కి సంబంధించే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? ప్రైవేట్ జాబ్స్లో కూడా మీ కులాన్ని కించపరుస్తూ ఇదే విధంగా ఉంటుందా? ప్రైవేట్ సెక్టర్ దాంట్లో కూడా ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, మనకు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు ఎంత ముఖ్యమో అలాగే ఎడ్యుకేషన్లో కూడా పునాది ముఖ్యం. ఓకే. అన్నగారు చెప్పినట్లు మా యొక్క జీవనం ఎలా ఉంటుందంటే, ఒక 6 నెలల్లో ఒక ఊళ్ళో ఉంటే ఇంకో 6 నెలల్లో ఇంకో ఊళ్ళో. ఎందుకంటే మాకు స్థిర నివాసాలు లేవు. దాంట్లోనే ఉంది సంచార జాతులు, ఆ పదంలోనే ఉంది. దానిలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జరిగిన సంఘటన, నరసాపురం దగ్గర సీతారాంపురం చిన్న గ్రామం ఉంది. అక్కడ గత 30 సంవత్సరాల నుంచి
కాలువ గట్టు మీద గుడిసెలు వేసుకుంటున్నారు మా జాతికి సంబంధించిన వాళ్ళు ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. ఆ వాళ్ళు ఉంటున్న గుడిసెలను ఆనుకొని పక్కన ఒక రాజుగారి స్థలం ఉంది, తోట. ఇది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్. అయితే అక్కడ వాళ్ళని ఖాళీ చేసే అధికారం ఆ రాజుగారికి ఉందా, గవర్నమెంట్కి ఉందా? అది గవర్నమెంట్ సంబంధించిన భూమి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గత ఇంచుమించుగా ఒక 6 నెలల నుంచి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉండటం వల్ల ఆ ల్యాండ్కి వాల్యూ లేదు. వీళ్ళు అక్కడ తీసేస్తే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగింది అన్న ఒక ఉద్దేశంతో, అంటే ఇక్కడ మీరు గమనించారా, మనుషుల యొక్క సొంత లాభాలకు కూడా మా జాతులు అడ్డొస్తున్నాయి. వీళ్ళు ఉండకూడదని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఆ దృష్టిని అక్కడ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తే అది మేము చూస్తామన్నారు. కానీ ఎంత తక్కువ జాతిగా అయిపోయిందంటే మా జాతి అనేది అలా అయిపోయింది. ఎందుకంటే అన్నట్టు ప్రైవేటే కాదన్న, ఇక్కడ ఎక్కడ చూసినా తక్కువ ఉండిపోయింది. నివాస స్థలాల్లో కానీ ప్రైవేట్ జాబుల్లో కానీ, ప్రైవేట్ జాబ్స్ రావన్నా వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కావాలి. ఇక్కడ మాకు ఒక 6 నెలల షార్ట్ టర్మ్ కాలేజ్ ఉండటం వల్ల చదవని సరిగ్గా అవ్వలేదు. అబ్బినా సరే ఏదో తూతుమంతరంగా 10th పాస్ అయ్యాం, ఇంటర్ పాస్ అయ్యాం అంతే తప్ప ఆ జాబ్ సంపాదన కావాల్సిన స్కిల్స్ మా దగ్గర లేవు. దానివల్ల ఎవరు కూడా స్థాయిలోకి వెళ్ళలేదు, జాబ్కి వెళ్ళలేదు. వెళ్ళినా ఇప్పుడు చెప్తా అంటారు కదా, ఇది ఎక్కడో టాపిక్ వచ్చింది, వీడికి ప్రధాన గంగిరెద్దులు అంటే వీడు గంగిరెద్దులోడా, ఆ చూసే భావన అన్ని చోట్ల ఉంది. సో గమనించి నేను చెప్పేదంటే ఆ భావన ముందు అందరూ పోవాలి. మేము కూడా మనుషులు గుర్తించాం మమ్మల్ని కూడా. ఇంకొకటి మీ టీవీ ద్వారా తెలియజేసాడంటే, ఇప్పుడు ఎక్కడైతే చెప్పాను నరసాపురం దగ్గర, అక్కడ వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి నిమిషం కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే అవతల వ్యక్తి డబ్బు పరంగా, రాజకీయ పరంగా పలిపోడిన వ్యక్తి. కానీ వీళ్ళు నిజం చెప్తున్నా, అక్కడ ఇల్లు ఈ ప్లేస్లోనే 3 కుటుంబాలు ఉంటాయి. మనం ఉన్న ఏదైతే స్థలం ఉందో ఇక్కడ 3 కుటుంబాలు ఉంటాయి. అంత హీనంగా అవుతున్నారు, చిన్న చిన్న పాకలు వేసుకొని. వాళ్ళని కూడా ఖాళీ చేసి ఆ స్థలం తీసుకొని వస్తున్నారు అక్కడ. మీ టీవీ అని చెప్పాడంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పకుండా. నరసాపురం శ్రీరామపురం గ్రామం ప్రసాద్ రాజు గారు అని చెప్పేసి వ్యక్తి కాలగొట్టుకుంటున్న ఒక 40 కుటుంబాలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రసాద్ రాజు, రైట్, 40 కుటుంబాలు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు కొంచెం ప్రజెంట్ మన అధికారంలో మన పార్టీ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి, అంటే నేను చెప్పేటంటే వాళ్ళకి స్థిర నివాసాలు ఏర్పాటు చేయండి, లేదా అక్కడ వాళ్ళ పట్టాలు ఇవ్వండి, లేదా బయట ఇవ్వండి. వాళ్ళకి ఉండటానికి ఒక స్థలం కేటాయించండి, నా విజ్ఞప్తి. రైట్ రాజు, అలాగే రమేష్ అన్న, రవి గారు, మొత్తం మీద ఈ వేదిక ద్వారా మీ బాధలు తెలియజేశారు. సార్ ప్లీజ్. ఈరోజు అన్నగారు చెప్పినట్టు రాజకీయాలు ద్వారా ఏదైనా జరుగుద్దా, ఉద్యోగమా, విద్య, కుల డెవలప్మెంటా, ఏదైనా కుల డెవలప్మెంట్ అవ్వాలన్నా రాజకీయంగా జరిగితేనే ఏదైనా జరుగుద్ది. మా కమ్యూనిటీల్లో స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే చట్టసభల్లో కానీ మా కులాల నుంచి ఎవరన్నా వెళ్ళగలిగితే మా కుల సమస్యలు అక్కడ చెప్పడానికి అవుద్ది. ఇప్పుడు ఏదన్నా మనకు సంబంధించినటువంటిది నిన్న దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారంగా నిర్వహించాలంటే స్థానిక మరి ఆ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, మంత్రి గారు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి చెట్టుబలిజ కుల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం వల్ల అది ఒక గ్రిప్ సాధించి కార్పొరేషన్ చైర్మన్ గారు భుజాల మీద వేసుకుని చేయించడం జరిగింది. అదేవిధంగా మా కులాలకి మేము రాజకీయాల్లో తిరిగినా, మాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా, మా కింద ఉన్నటువంటి కేడరు మాకు సహకరించిన రాజకీయాల్లో మాకు అవకాశాలు రావట్లేదు. రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు మా కులానికి న్యాయం జరుగుద్ది, మా కులాల కోసం మేము పోరాడుకోగలుగుతాం. మాకు నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు అక్కడెక్కడో ఏదో కార్యక్రమం జరిగినప్పుడు డైరెక్ట్ మేమే ఫోన్ చేసి ఏంటి సార్ అని ఎస్ఐ గారికో, సిఐ గారికో చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మేము వేరే వాళ్ళని సంప్రదించి వేరే వాళ్ళని సంప్రదించినప్పటికీ ఇవన్నీ కూడా జరిగిపోయే పరిస్థితులు. ఎందుకంటే రాజకీయంగా మా కులాలకే సపోర్ట్ చేయాల్సిందిగా రాజకీయ నాయకులందరికీ కూడా, మరి మా కులాల్లో ఉన్నటువంటి పెద్ద బీసీలుగా ఉన్నటువంటి చెట్టుబల్లి గౌడు, శ్రీసేని, ఏత, మరి మధ్యగారి సోదరులందరికీ కూడా మా కులస్తులు ఎక్కడున్నా వాళ్ళందరినీ కలుపుకుని మీరు పనిచేసి మా కులాల్లో నాయకులను తయారు చేయవలసిందిగా, పెద్దన్న పాత్ర పోషించవలసిందిగా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ, మరి వైకే టీవీ వారు ఇంత చక్కటి అవకాశం మా సంచార జాతులకు కూడా మరి ఇక్కడ ఈ విధంగా కూర్చోబెట్టి మా సమస్యలు తెలుసుకోవటం కానీ, మాకు కూడా బీసీలతో సమానంగా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమంలో ఇంత మాకు గౌరవం. ముందు మనమంతా మనుషులం, ఓకేనా? అందరూ అర్హత ఉంది వేదిక. మనుషులే మమ్మల్ని గుర్తించమని మేము కోరుకుంటా ఉన్నామన్నా. ఎందుకంటే మాకంటే ఉన్నటువంటి పెద్ద కులాలు కూడా మమ్మల్ని మనుషుల్లాగా చూసి మేము రాజకీయాల్లో నాయకులుగా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే వైకే టీవీ వారిని కూడా మరి ఇకపైన ఏదున్నా మా కమ్యూనిటీ సమస్యలు ఏ ఉన్నా కూడా మీరు
తక్షణమే దాని మీద స్పందించి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ మాకు అన్ని విధాలుగా సహకరించాలని మేము కోరుకుంటాం. తప్పకుండా అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ మీకోసం వైకే టీవీ ఎప్పుడు ఉంటుంది బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మాట ప్లీజ్. ఒక చిన్న మాట. ఇప్పుడు మనం గతంలో చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానికి పెట్టారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఏదో చేశారు. కానీ ఇప్పుడు ఒక రాజముద్ర పడింది మన ఆంధ్రాకి అమరావతి రాజధాని. ఎలాగైతే ఆ స్టాంప్ పడిందో అలాగే మా యొక్క కులాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు దయదలిచి ఎంబీసీ అనే ఒక కార్పొరేషన్ పెట్టారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద. అయితే అది చెప్పుకోవడానికి ఎంబీసీని పెట్టారు, కానీ మాకు ఆ సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు బయట ఏది చూసినా సరే మేము బీసీలతో పాటు ఉన్నాం. ఎగ్జాంపుల్ కన్నా ఇప్పుడు గురుకుల పాఠశాలలో మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం. అక్కడ సీట్ల రిజర్వేషన్ చూసేపాటికి ఎస్సీ ఎస్టీ చదువుతున్నారు, తర్వాత బీసీ చదువుతున్నారు. బీసీ 150 మందిలో మేము కూడా ఒకళ్ళు అంతే. ఆ ఎంబీసీ అయితే ఉందో మేము చెప్పుకోవడానికి మాకు ఒక కార్పొరేషన్ చెప్పుకోవడానికి తప్ప మాకు రాజముద్ర ఏం లేదు. సో అలాంటి రాజముద్ర మాకు కావాలి తప్పకుండా. ఇంకొకటి ఏంటన్నా, కళాకారులు ఏదైతే ఉందో మాకు చాలా మంది మేము కళ బతికేవాళ్ళం, మా కళాకారులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి గతంలో ఒకసారి మాట ఇస్తున్నారు. అది అమలు చేయండి. దాంతోపాటు అనగా చెప్పినట్టు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది వచ్చి ఇప్పుడు ఇంచుమించుగా 8 సంవత్సరాలు దాడుతుందన్న. కానీ దానికి నోచుకొని ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. తెలియదు చాలా మందికి, తెలియదు. తెలిసి అన్న నేను నా పర్సనల్ నేను విజయవాడ ఆఫీస్లో చాలాసార్లు తిరిగాను. మాకు ఈ యూనిట్లు ఉంది అని చెప్పేసి, మాకు ఈ అవకాశం ఉంది మమ్మల్ని పెట్టండి అంటే, అవునా మాకు తెలియదు అని చెప్పేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో, కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు అది అమల్లో లేదు. సో దయచేసి అది ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళండి, అధికారుల దృష్టిలో తీసుకెళ్ళండి. మాకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ స్టాంప్ అది అంటే ఎంబీసీ సర్టిఫికేట్, అలాగే మా కళాకారుల పెన్షన్ రైట్ తప్పకుండా కొంచెం దయచేయండి. రైట్. ఒకే నిమిషం, మీ ద్వారా ప్రభుత్వాలను కోరేది, కేంద్ర ప్రభుత్వం సీడ్ ప్రోగ్రామ్ పెట్టింది సార్. అది ఏమరంటే సంచార జాతులకి మేము రుణాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పింది. కానీ గత 3 సంవత్సరాలుగా 23లో పెట్టారు, 25 వరకు ప్రతి జిల్లాలో కూడా 7,800 మంది మా సంచార జాతులు అప్లై చేసుకున్నారు. కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వలేదు. నేను ఢిల్లీ వెళ్ళి డిఎన్టీ కమిషన్లో ఆఫీసులో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రతి రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీకి లెటర్లు పంపించాం. ఏమంటే సంచార జాతులంతా గుర్తించి వారికి నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మేము మీ డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక చేస్తామన్నారు. దాన్ని గత ప్రభుత్వంలో కూడా మేము చీఫ్ సెక్రటరీని కలిసి మేము ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా గౌరవ బీసీ మంత్రివర్యులు సబితమ్మ గారికి ఇచ్చాం. ఆ నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మా సంచార జాతుల కంటే ఒక ప్రత్యేక రిజర్వేషన్ వస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా. ఆ విధంగా మాకు నోమాడిక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేయాలని. ఎందుకంటే మా సంచార జాతులంతా కూడా 10 రోజులు ఈ ఊర్లో ఉండి 10 రోజులు ఇంకొక ఊరికి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. మాకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే మా వాళ్ళ ఉంటూ కూడా వాళ్ళు జీవనోపాధానికి వేరే ఊరికి వెళ్ళినా మా పిల్లల్ని ఆ స్కూల్లో ఎంబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే అక్కడ చేర్పించి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, సమాజంలో గౌరవంగా జీవించడానికి వీలుంటుందని మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంబీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ చట్టం అనేది, రచన చట్టం అనేది మా కులాలకే ఆవశ్యకత ఉంది. 2009లో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. అది ఒక రూపకల్పన వస్తుంది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కార్పొరేషన్కి, సంచార జాతుల కార్పొరేషన్కి 1000 కోట్లు కేటాయించాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబానికి కూడా గతంలో 30,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు తోపుడు బండి కూడా రాదన్న 30,000 రూపాయలకి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది అంటే ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆ రుణం వల్ల మేము కూడా వ్యాపారాలు చేసుకొని మేము గౌరవంగా జీవించడానికి వీలుంటుందని మేము తెలియజేస్తున్నాం. మా సమస్యలన్నీ మీరు ఈ వేదిక ద్వారా తప్పకుండా సమాజానికి, అధికారులకి, రాజకీయ నాయకులకి తెలియజేస్తారని, మా కోసం ఒక అంటే ఎంబీసీలకైనా బీసీలకైనా ఇంతవరకు ఒక వేదిక లేదు. ఈరోజు మా కోసమే, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీల కోసమని యువ కెరటాలు ఛానల్ వచ్చిన దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మా సంఘాల ద్వారా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
అభినందనలు తెలియజేస్తున్నాం సార్. Thank you. ఎప్పుడు కూడా వైకే టీవీకి మేము అండగా ఉంటాం. ధన్యవాదాలు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, ఆవుల్ రాజు గారు, పెండర్ రమేష్ గారు, పూసల రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీకు సపోర్ట్గా వైకే టీవీ అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, రాష్ట్రం నలుమూల నుంచి మరికొంతమంది సోదరి సోదరులు కూడా తమ గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి విందాం.